రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తమ తప్పేం లేదని కిరణ్ సర్కారు అధిష్టానానికి చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎంఐఎం తమ నుంచి విడిపోవడం వేరే ఉద్దేశంతోనన్నది పూర్తి స్థాయిలో బహిర్గతం చేసేందుకు సమాయత్తమవుతోంది. మరోపక్క ఎంఐఎంతో మళ్లీ సయోధ్య కోసం సంప్రదింపులు జరపాలని మాత్రం నిర్ణయించింది. పాత బస్తీ సంఘటనను సాకుగా చూపి ఎంఐఎం తెగతెంపులు చేసుకోవడం కిరణ్ సర్కార్కు కొత్త తలనొప్పికి కారణమైంది. ఎంఐఎం దోస్తీ కటీఫ్తో ఇప్పటికిప్పుడు సర్కార్ మనుగడకు అవసరమైన మెజార్టీకి వచ్చిన ఉపద్రవం లేకపోయినా జగన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగు మారిస్తే తీవ్ర చిక్కులు తప్పేలా లేవు. దీనిపై మంత్రివర్గ సహచరులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరణకు దారితీసిన పరిణామాలపై సమావేశంలో చర్చించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా మొత్తం 24 మంది ఈ భేటీకి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఎంఐఎం వేరే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 2-3 మంత్రులు కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించాలని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. ఎంఐఎంతో చర్చల్ని మాత్రం కొనసాగించేందుకు ప్రయత్నం జరగాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు కేంద్ర సాయం వచ్చే వరకు ఆగకుండా ఉండటం మంచిది కాదని సమావేశంలో మంత్రి వట్టి వసంత్ కుమార్ చెప్పినట్టు సమాచారం. బాధితుల్ని, నష్టాన్ని వెంటనే గుర్తించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ఇన్పుట్ సబ్సిడీపై ప్రకటన కూడా సాధ్యమైనంత త్వరగా చేయాలని పలువురు మంత్రులు కోరినట్టు తెలుస్తోంది. ఎంఐఎం నిర్ణయంతో ఏర్పడిన స్థితిని చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించకుండా అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం అత్యవసరంగా భేటీ అయ్యారు. తీరా సమావేశంలో ప్రధానంగా తుపాను సాయం గురించి చర్చించడం పట్ల మంత్రుల్లో ఒక రకమైన విస్మయం వ్యక్తమైంది. నిర్దేశించిన సమయంలో మంత్రివర్గ సమావేశాలు పెట్టడం ద్వారా విషయాల్ని సమగ్రంగా చర్చించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.